నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, డాక్టర్ గారు మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడు కాలేజీ వెళ్ళిన తర్వాత ఎప్పుడు డల్గా మత్తుగా ఉంటున్నాడు. అతనికి తల నొప్పిగా ఉంటుంది, యాక్టివ్గా ఉండట్లేదు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఏ పని చెప్పినా అలర్ట్గా యాక్టివ్గా ఉండలేకపోతున్నాడు. డే మొత్తం డ్రౌజీగా స్లీపీగా ఉంటున్నాడు, చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడని చాలామంది చెప్తుంటారు. అదే మాదిరిగా కొంతమంది నైట్ ఎక్కడన్నా పార్టీలో కానీ ఫంక్షన్స్లో కానీ ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వల్ల కానీ మినరల్ వాటర్ తాగడం వల్లనే కావండి, అక్కడ ఇచ్చే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ తల పట్టేసినట్టుగా ఉండడము, తల దిమ్మెక్కినట్టుగా ఉండడము, తలలో నీరు చేరినట్టుగా, తలలో ఏదో ఫ్లూయిడ్ కదులుతూ ఉన్నట్టుగా ఫీల్ అవ్వడము, అండ్ మిడ్ నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి ముక్కు బ్లాక్ అయిపోవడము, ముక్కు పొడారిపోయి ముక్కు బ్లాక్ అయిపోయి నోటితో గాలి పీల్చుకోవడం వల్ల పెదాలు ఎండుకపోవడము, అండ్ ఫ్రీక్వెంట్గా వాటర్ సిప్ చేయడము, లేచి కూర్చుంటే కాస్త ఉపశమనంగా అనిపించడము, మళ్ళీ పడుకోగానే ముక్కులు బ్లాక్ అయిపోయి గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది పడటం చాలామందిని చూస్తూ ఉంటాము. అదే మాదిరిగా ముక్కు చీదినప్పుడు సమ్మర్లో చాలామంది ముక్కులో నుంచి బ్లడ్ స్ట్రీక్స్ అయితే ఈ కనపడడం కానీ చాలామందిలో మనం చూస్తూ ఉంటాము. అండ్ బ్లీడింగ్ ఫ్రమ్ ద నోస్, ఈ ఎపిస్టాక్సిస్ లాగా ఇలా సిమ్టమ్స్ను చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. వీటన్నిటికీ అలర్జిక్ సైనసైటిస్గా చెప్పవచ్చు. సైనసెస్ అనేది మన వ్యక్తి యొక్క స్కల్ లైక్ కపాలంలో తల బరువును తగ్గించడానికి ఎయిర్ సెల్స్ ఈ చీక్ బోన్స్లో, తర్వాత ఈ నుదుటి పైన చీక్ బోన్స్లో ఉండే మ్యాక్సిలరీ సైనసెస్, తల పైన ఉండే ఫ్రాంటల్ సైనసెస్, అండ్ బ్రెయిన్ కింద ఉండే ఇథమాయిడల్ అండ్ స్పీనాయిడల్ సైనసెస్ తల యొక్క స్కల్ యొక్క బరువు తగ్గించడానికిను, వారి యొక్క మాటను యాంప్లిఫై చేయడానికి, సౌండ్ టోనిసిటీ లైక్ వాయిస్ పెంచడానికి యాంప్లిఫికేషన్ కొరకు సైనసెస్ లైక్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో సైనసెస్ ఏర్పడ్డాయి. ఈ సైనసెస్ కంటిన్యూస్గా మ్యూకస్ సీక్రెషన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కళ్ళలోగిన కంటి లైక్ టీయర్స్ ఎలా సీక్రెట్ అవుతాయో అలాగే సైనసెస్లో కంటిన్యూస్గా మ్యూకస్ లైక్ జిగురు లాంటి పదార్థము సీక్రెట్ అవుతూ ఉంటుంది. అది ముక్కు లోపలికి డ్రైన్ అయిపోయి ముక్కు దగ్గర ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కొంతమందికి అలర్జీతో బాధపడుతూ ఉంటారో వాళ్ళలో నాసల్ పాలిప్స్ అంటారు, అండ్ సెప్టల్ డీవియేషన్ లైక్ బై బర్త్ చాలామందికి 90% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ ఏ డిఎన్ఎస్, సెప్టల్ డీవియేషన్ ఉంటుంది. అది పెద్ద ప్రమాదకరమైనది ఏం కాదు, ప్రొవైడెడ్ లైక్ అలర్జీ సిమ్టమ్స్ దానికి తోడైనప్పుడు వాళ్ళలో ముక్కు బ్లాక్ అయిపోయి ఇబ్బంది పడడం కామన్గా చూస్తుంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దే ఆర్ క్యూరబుల్ విత్ హోమియోపతి మెడిసిన్స్. సో ఆ డ్రైనింగ్ ప్రాసెస్లో నాసల్ ఆస్టియం దగ్గర బ్లాక్ అయిపోవడం వల్ల సైనసెస్లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ అలాగే ఉండిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్కి గురైపోయి, అండ్ ఈ సైనసెస్లో ఫ్లూయిడ్ బ్లాక్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయి సివియర్ తలనొప్పి రావడం మనం కామన్గా చూస్తుంటాము. దీనికి ఎలాంటి లైక్ ఎక్కువ సర్జరీస్ అట్లాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా హోమియోపతితో కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మ్యాక్సిలరీ సైనసెసే కానివ్వండి, ఫ్లాంటల్ సైనస్ అండ్ ఇథమాయిడల్ స్పీనాయిడల్ సైనసే కానివ్వండి, నాసల్ పాలిపేట్స్ అండ్ టర్బినేట్స్ హైపోట్రోఫీ అండ్ సెప్టల్ డీవియేషన్, ఇట్లాంటి అన్ని కండిషన్స్కి కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మెడిసిన్స్తోని, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తోని, కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ వల్ల కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ సైనసైటిస్కి హోమియోపతి విషయానికి తీసుకున్నట్టయితే వ్యక్తి యొక్క నేచర్ లైక్ అతని యొక్క అలర్జిక్ మేనిఫెస్టేషన్ ఎలా ఉంది, బాడీ హిస్టరీ లైక్ అతని నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంది, అండ్ అతని రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్ లైక్ ఎలాంటి వాటికి అతను ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది, ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో తను కంఫర్టబుల్గా ఉంటారు, ఇట్లాంటి విషయాలన్నింటినీ కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈ అలర్జిక్ సైనసైటిస్ని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సైనసైటిస్ పెద్ద బాధించే విషయమే కాదు, ఎర్లీ స్టేజెస్లో మనం తీసుకోవడం వల్ల దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ అలర్జిక్ సైనసైటిస్తో బాధపడే వాళ్ళు, నాసల్ టర్మినేట్స్తో బాధపడే వాళ్ళు ఈ ముక్కు బ్లాక్ అయిపోయి నాసల్ సీక్రెషన్స్ పోస్ట్ నాసల్ డ్రిబ్లింగ్ లాగా గొంతులోకి ఫ్లేమ్ రావడం వల్ల గొంతు చికాగ్గా అనిపించడము, గొంతు బొంగురు పోయినట్టుగా అనిపించడము, పడుకుంటే దగ్గు రావడము, డాక్టర్ గారు అంతసేపు బాగానే ఉంటాను, బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద తల ఉంచగానే కాఫ్ ట్రిగ్గర్ అయిపోతుంది. అండ్ కొంతమంది మార్నింగ్ నిద్ర లేయంగానే ఆ గ్రావిటీ వల్ల చేంజెస్ వల్ల నాసల్ సీక్రెషన్స్ డ్రిబ్లింగ్ వల్ల మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి మార్నింగ్ 9 వరకు కంటిన్యూస్గా కాఫ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇలాంటి సిమ్టమ్స్ వాళ్ళందరికీ కూడా స్పెసిఫిక్గా హోమియోపతిలో కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. వాటిని వాడడం వల్ల
కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ క్యాలిబైక్రోమిక్ అనే ఔషధము లైక్ మన హైదరాబాద్ ఎన్విరాన్మెంట్కి కానివ్వండి, ఈ తెలంగాణలో ఉండే ఎన్విరాన్మెంట్కి క్యాలిబైక్రోమికం అనే ఒక హోమియోపతిక్ మెడిసిన్ ఇట్ వాస్ ప్రూవ్డ్ ఎఫెక్టివ్ ఇన్ స్టాటిస్టికల్ డేటాతో కంప్లీట్గా చాలామందికి క్యూర్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎవరికైతే నేసల్ సీక్రెషన్స్ బాగా స్టికీగా, స్ట్రింజీగా, తీగలుగా చారినట్టుగా, బాగా థిక్గా ఉండడము, అలాంటి వాళ్ళలో తలనొప్పిగా ఉండడము అండ్ ముక్కు బ్లాక్ అయిపోవడం, ఇట్లాంటి వాళ్ళకి హోమియోపతి క్యాలిబైక్రోమికం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా హోమియోపతిని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఈ సైనసైటిస్ని ఫ్రమ్ ద రూట్స్ తగ్గించుకోవచ్చు. లైఫ్ లాంగ్ యాంటీహిస్టమైన్స్ కానివ్వండి, నేసల్ స్ప్రేస్ కానివ్వండి, సర్జరీ దాకా పోకుండా కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.